అందమైన నేత్రాలు ఉంటాయి, స్థూల శరీరం. అంటే స్థూల శరీరం అంటే చూడడానికి చక్కటి శరీరం కలిగి ఉంటారు, చక్కటి ముఖ వర్చస్సు. వర్చస్సు అంటే అందరిలో కూడా ఆకర్షణ కనపడుతుంది మనకి. కానీ ఒకటికి రెండు సార్లు వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళ గురించి విషయాలు తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర అనేటువంటి వర్చస్సు. అంటే తేజస్సు, వెలుగు, అట్లా వెలుగు కలిగి ఉంటారు. దైవం మంది కూడా భక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ పనికైనా సరే కార్య సాధన చేస్తారు వీళ్ళు. అంటే అనుకున్నారు అంటే దాంట్లో ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళి తమ పనులన్నీ పూర్తి చేసుకొచ్చేటప్పుడు మనస్తత్వం ఉంటుంది. కానీ కొన్నిసార్లు వీళ్ళకు ఉన్నటువంటి చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోరు. అది చేయాలి 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 అత్యంత వేగంగా ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం. అది కొంత ఇప్పుడు చలికాలం అండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం ఫుడ్ చేసే టైంలో ఇప్పుడు బాగా చలిగా ఉంది. ఈ టైంలో ఎవరైనా కూల్ డ్రింక్ తాగుతాడా? తాగడు. కానీ వీళ్ళు తాగాలనుకుంటారు. తర్వాత దానివల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా సరే వేగంగా వెళ్ళి ఎవరు చెప్పినా వినరు, తాగేసి వస్తారు. అంటే వాళ్ళకి అనిపించింది వేగంగా చేశారు. దానివల్ల వచ్చే పరిణామాలు, దానివల్ల వచ్చే రిజల్ట్స్, రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందని వీళ్ళు ఆలోచించరు. రసాయన శాస్త్రము, ఇంతకుముందు నేను చెప్పాను, కెమికల్స్, భౌతిక శాస్త్రం, ఫిజికల్, వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి.